రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు 24 ప్రధాన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మద్దిలపాలెం సిటీ డిపో, విశాఖపట్నం రూరల్ డిపోల వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయం సమకూర్చడంలోనూ సంస్థ మనుగడ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు, డిఏ, లీవ్ ఎన్కౌస్మెంట్ ఏరియర్స్ చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ అది ఉద్యోగులకు నిరుపయోగంగా మారిందని, కార్మికుల సొంత డబ్బుతో వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కాబట్టి దయచేసి మనందరం 2 లైన్లు వెళ్ళడానికి ఎవరు నా పేరు కేఎం శ్రీనివాసరావు, సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షుడు. దేశవ్యాప్తంగా జూన్ 9వ తారీఖున, జూలై 9వ తారీఖున జాతీయ సమ్మె జరగబోతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ మార్చివేస్తూ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ వలన మొత్తం కార్మిక వర్గం మొత్తానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం. సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, కనీస వేతనాలు అమలు జరగవు. ఏ విధమైనటువంటి కార్మికుడికి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. ఈ కార్మికుల్ని ఈరోజు బానిసలుగా చేసేటటువంటి చర్యలు ఇవి. ఈ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు 11 జాతీయ సంఘాలు సమ్మెకి పిలుపునిచ్చినాయి. ఆ సమ్మెని విశాఖపట్నంలో జయప్రదం చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ బైక్ యాత్ర జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తారీఖున సార్వత్రిక సమ్మె అనేది జరగబోతూ ఉంది. గతంలో జరిగిన సమ్మెల కంటే ఈ సమ్మె అనేది చాలా భిన్నమైనది. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా సామాన్యులకు, కార్మికులకి వ్యతిరేకంగా ఈరోజు అనేది పాలన అనేది సాగిస్తూ ఉన్నారు. ఈరోజు అనేది లేబర్ కోడ్లు అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం అనేది సాధించుకున్న సమ్మె హక్కు కానీ, లేకపోతే 8 గంటల పనిదినం కానీ ఈరోజు రద్దు చేయాలని ఈరోజు చూస్తూ ఉన్నారు. కనీస వేతనాలు అనేది ఎక్కడ అమలు అవ్వట్లే. కనీస వేతనం 26,000 రూపాయలు అనేది కనీస వేతనం ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేది దాదాపు 50 కోట్ల మంది రాష్ట్రంలో అలాగే దేశంలో ఉన్న కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, కనీస వేతనాలు కానీ, ఇతర హక్కులు ఏమీ కూడా ఈరోజు అనేది అమలు కావడం లేదు. అందువల్ల ఏంటంటే కార్మికులు చేసిన సమ్మె అనేది ఒక పక్క, రెండో పక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ బంధుకు కూడా, రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, గ్రామీణ బంధుకు కూడా ఈరోజు జూలై 9కి పిలిపివ్వడం జరిగింది. దాదాపు కోట్లాది మంది కార్మికులు ఈరోజు అనేది సమ్మెకి సన్నిహితం అనేది అవుతూ ఉన్నారు. నా పేరు అనిల్ కుమార్ అండి, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వైఎస్ఆర్టీసీ. రేపు 9వ తారీఖు జరిగే సమ్మెని మేము వైఎస్ఆర్టీసీ తరఫున 80% అందరూ కలిపి జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాం. ఓకే.